కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూపు అంటూ కూడా అల్లుడితో కలిసి పార్టీ జెండా మారేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు అనేది కొడుకు ఎంపీ టికెట్ కోసం ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ అధిష్టానాన్ని. సో ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్తో చాలా సుదీర్ఘంగా కూడా భేటీ అయ్యి ఉన్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో మల్లారెడ్డి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన అనేక రకాల నెగోషియేషన్స్ రేవంత్ రెడ్డి మీద చాలా డెరిగేటరీ కామెంట్స్ చేస్తూ కూడా మల్లారెడ్డి వార్తల్లోకి ఎక్కున్నారు. సో అనేక సార్లు అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మల్లారెడ్డి గెలుచున్నారు, బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ కూడా ఆయన అల్లుడు కూడా గెలవడం జరిగింది మల్కాజ్గిరి నుంచి. ఈ క్రమంలోనే ఈ రోజున మల్లారెడ్డి నా మీద కక్ష కడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఒకవైపు ఆయన కానీ ఆయన అల్లుడు కానీ ఆరోపణ చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి అండ్ దెన్ ఏదైతే దిండిగల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించి వాళ్ళు ప్రభుత్వ ఆస్తులను ఎలా ఆక్రమించుకున్నారనే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కొన్ని కట్టడాలను అక్కడ అక్రమంగా వేసిన రోడ్లను కూడా తొలగించిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఇక మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు చూడబోతున్నారు, తన కొడుకు ఎంపీ సీటు కూడా అడగబోతున్నారు, మల్కాజ్గిరి ఎంపీ సీటు. ఈ వార్తను ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. వేం నరేందర్ రెడ్డితో ఆయన సుదీర్ఘంగా నిన్న ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. సో తమ అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు ఆపాలని కూడా ఆయన విన్నవించడం జరిగింది వేం నరేందర్ రెడ్డికి. బట్ రేవంత్ రెడ్డి రాజకీయంగా చూస్తాను, బట్ అక్రమాలను అక్రమంగానే చూస్తానంటూ మాట్లాడుతున్నారు. మల్లారెడ్డి రిక్వెస్ట్గా ఎంతవరకు కూడా రేవంత్ రెడ్డి అండ్ టీం స్పందించే అవకాశం ఉందనేది మనం చూడాలి. ఒకవేళ నిజంగా మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరడం ఖరారు అయితే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ అంశాన్ని వెల్కమ్ చేస్తే అది బీఆర్ఎస్కి ఒక పెద్ద సెట్ బ్యాక్ అనుకోవాలి సిటీ పరిధిలో.